రాస్తున్నటువంటి విద్యార్థులు ఏమని చెప్తున్నారంటే మాకు పోస్ట్ పోన్ చేయండి మేడం. డిఎస్సి సంబంధించినటువంటి విద్యార్థులు ఏం చెప్పారంటే స్పష్టంగా మాకు 3 నెలల సమయం కావాలి. జూన్ 12న టెట్ రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ తర్వాత జూలై 18 తర్వాత వాళ్ళకు 25 డేస్ లేదు. అంటే ఈ కాలంలో ఈ దగ్గర కాలంలో ఏ విధంగా రాస్తారు? దీంట్లో వాళ్ళు గ్రూప్ 1 ఫిలిమ్స్ జూన్ 9 రాసిరు. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ జూన్ 24 రాసిరు. డిఏఓ ఎగ్జామ్ జూన్ 30 రాసిరు. ఇట్లా డిఎస్సి జూలై 15 నుంచి 31 వరకు ఇచ్చారు. దాని తర్వాత గ్రూప్ 2 ఆగస్టులోనే పెట్టారు. రోబోలా ఆస్పిరెంట్స్ అన్న రోబోలా అన్ని ఎగ్జామ్ ఇట్లా పేపర్ తీసి ఇట్లా తీయగానే వస్తాయా? ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక్క ఎగ్జామ్ రాయమనండి. ఈ ఎమ్మెల్యేలని మంత్రుల్ని ముఖ్యమంత్రిని ఒక్క ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యానండి. 100 మార్కులకు 35 మార్కులు తెచ్చుకోమనండి ఇలా మొక్కలకి. పాసిబుల్ గా కొర్రము ఇప్పుడు వదిలిపెడితే ఎప్పుడు వస్తుందో తెలియదని ఆయన అని చెప్తే ఇవాళ సాక్షాత్ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఒక ఛానల్లో మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు. అంబడ అయిపోయింది క్యాలెండర్. ఇది సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడలేదు? స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. అదేవిధంగా గతంలో జాబ్ క్యాలెండర్ అయిపోయింది అన్నాడు. గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలని ఈయన ఫిల్ చేసినని చెప్పిండు. ఈ రకంగా చూస్తే ఇవాళ మీకు చెప్పడం బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 3 నెలలు పుట్టినటువంటి పాపను వదిలిపెట్టి ఫీడింగ్ వదిలిపెట్టి ఇక్కడ కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్ లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుండ్రు, స్టడీ హాల్ చుట్టూ తిరుగుతుండ్రు. భర్తలకు దూరమైనటువంటి ఆడపిల్లలు ఉన్నారు, భార్యలకు కుటుంబానికి దూరమైనటువంటి మగపిల్లగాలు ఉన్నారు. అసలు డిప్రెషన్ గురవుతున్నారు. ఏం జరుగుతుందో మా పరిస్థితి 15 రోజుల్లో ఎట్లా పాసిబుల్ అవుతుంది? అయితే టెట్ నార్మలైజేషన్ చేయలే. జోనల్ పోస్ట్ ఉన్నప్పుడు టెట్ నార్మలైజేషన్ చేయలే అంటే ఒకనొక సందర్భంలో ఈ పోస్టులు అమ్ముకుంటున్నారు. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు అమ్ముకున్నారు. గతంలో ఈ టీజీపీఎస్ ని ప్రక్షాళన చేయముందుకే మొత్తం ప్రక్షాళన చేయముందుకే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసు బాస్ గా ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టారు. ఎక్కడ పోయింది మీ సిట్టు దర్యాప్తు? ఏమైంది? కేసీఆర్ గవర్నమెంట్ లో వేసిన సిట్టు దర్యాప్తుని కూర్చోబెట్టుకుని ఏం చేసినావు? నువ్వు మొత్తుకున్నావు కదా, ఉద్యోగాలు అమ్ముకురని చెప్పినావు కదా. ఉద్యోగాలు అమ్ముకున్నప్పుడు మరి టీజీపీఎస్ ప్రక్షాళన చేయకుండా ఎట్లా నిర్వహిస్తుంది? అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు పదే బల్మూరు వెంకటరమణ టీజీపీఎస్ మెంబరా, లేకపోతే కాంగ్రెస్ నేతలు ఎవరైనా టీజీపీఎస్ మెంబరా? ఎవరు మీరు? ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, అదే డేట్కు నిర్వహిస్తాం, మీరు ఎట్లా చెప్తారు? ఎందుకంత అన్యాయం జరుగుతుంది? మాకు ఒక అనుమానం ఉన్నది. ఈ పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకనే పోస్ట్ అమ్ముకున్నటువంటి నేతలు దర్జాగా బయటకు వచ్చి దర్జాగా పెద్ద హోటల్లో ఫంక్షన్లు చేసుకుంటున్నారు. పోస్ట్ అమ్ముకున్నటువంటి వాళ్ళు దర్జాగా బయట తిరుగుతున్నారు. కానీ ఈ గవర్నమెంట్ కి ఎంతో కొంత వాటా తీసుకొని ఇక్కడ పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేయట్లేదు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇవాళ మీ ఎమ్మెల్సీ తీన్మార్ రాశారు కదా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా. మేమే వెళ్ళాం, లేఖలు రాశారు. ఎమ్మెల్యేలు కూడా లేఖలు రాస్తారు. పైడి రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు. తీన్మార్ వల్లనే మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి రాస్తుందంటే ఎవరు ముఖ్యమంత్రి ఎమ్మెల్సీలను గెలవడు, స్పష్టంగా అర్థమైంది. ఎమ్మెల్యేలను గెలవడు. మరి నీ అంతా అని చెప్పినటువంటి నువ్వెవరైతావు? పిచ్చి తుగ్లక్ పాలన అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే మేడం, జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి నేతల్ని, జిల్లాలో ఉన్నటువంటి